ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారని తలుస్తూ ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొక దినము, మరొక ఆదివారం ఆయన సన్నిధిలో మనము మన గృహాల్లోనే ఆయన సన్నిధిని అనుభవిస్తూ కుటుంబంతో కలిసి దేవునిని ఆరాధించటానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 1 పేతురు 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ప్రియులారా, పేతురు భక్తుడు ఆయన ఉత్తరాన్ని రాస్తూ, ఆయన పత్రికను వ్రాస్తూ ఆయన ముగించేటప్పుడు ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఏమనంటే, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకు నిబ్బరమైన బుద్ధి ఉండాలి, మెలకు ఉండాలి అనంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడట. అపవాది అనే చోట 2వ నెంబర్ వేసి కింద ఫుట్నోట్లో ఉంది చూడండి, అనగా సాతాను అనుంది. క్రైస్తవులమైన మనం నిబ్బరము కలిగి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకు నిబ్బరమైన బుద్ధి, మెలకువ అనంటే, మన విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి ఎప్పుడైనా ఈ వార్త వినవలసి వస్తే మనం ఏం చేస్తామో ఆలోచించండి. ఉదాహరణకి మనం ఉంటున్న ఊరిలోనే, మనం ఉంటున్న గ్రామంలోనే, పట్టణంలోనే సింహం తిరుగుతుంది జాగ్రత్త అనే సంగతి ఎవరైనా చెప్పారే అనుకోండి, మీలో ఎవరైనా బయటకు వస్తారా? మీలో ఎవరైనా ఇంటిలో నుండి బయటకు వస్తారా? కనీసం ఈ కరోనా ఉన్నప్పుడే మనం చాలామంది ఇంటిలో ఉండలేక మనం ఏదో ఒక పని మీద బయటకు వస్తాం. అదే సింహం ఉంది అనంటే బయటకు వచ్చే ధైర్యం, సాహసం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ఎందుకు అనంటే అది ఎలా మనల్ని గాయపరుస్తుందో అనే భయం కలిగి, ఆలోచన కలిగి మనం మన గృహాల్లో ఉండిపోతాం. అలాగే మనం అవకాశం ఇవ్వకుండా మనము జాగ్రత్త పడతాం. ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు, ఎందుకంటే సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్నాడు. మరి అపవాదిని ఇలా వాడు తిరిగేవాడు అనే గ్రహింపు కలిగిన వారిగా మనం ఎప్పుడైనా జాగ్రత్త కలిగి ఉంటున్నామా? జాగ్రత్త కలిగి క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగుతున్నామా అనేది మనం ఆలోచించాలి. ఎందుకు అపవాది ఇలాంటి ప్రయత్నాలు చేస్తాడు అనంటే, ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఆయనను వెంబడించాలి అనే తీర్మానం తీసుకున్నారో వారిని ఏదో ఒక విధంగా వారిని గాయపరచాలనో, ఏదో విధంగా వారిని మభ్యపట్టాలనో, మాయ చేయాలనో వాడి ప్రయత్నం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. ఎందుకు అనంటే, క్రైస్తవ్యంలోనికి అనగా క్రీస్తును వెంబడించే ఆ నిర్ణయాన్ని మనం తీసుకున్నాము అనంటే అప్పుడే మనం తెలుసుకోవాలి ఏమిటి అనంటే, మనం ఒక పోరాటంలోనికి వచ్చాం, అంటే ఒక యుద్ధ భూమిలోనికి వచ్చామన్నమాట. ఏమిటి యుద్ధ భూమి? మన పోరాటం ఎవరితో అనంటే అపవాదితో. మన శరీరంతో మనకి పోరాటం ఉంటుంది, అలాగే లోకస్తులతో మనకి పోరాటం ఉంటుంది. కానీ ముఖ్యంగా అపవాది నుంచి, వాడి అనుచరుల నుంచి మనకెప్పుడూ పోరాటం ఉంటూనే ఉంటుంది. ప్రియులారా, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, దిస్ ఈజ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ అంటారు. క్రైస్తవ జీవితం ఆట స్థలం కాదు,
అది ఒక యుద్ధ స్థలం, రణస్థలం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ జీవితంలో ఎలాంటి మనం యుద్ధంలో మనం ఉన్నప్పుడు మనం శత్రువుని గురించి ఎంతైనా తెలుసుకోవాలి. ఎందుకు అనంటే, ఎవరైనా ఒక రాజ్యం మరొక రాజ్యంతో యుద్ధం చేసేటప్పుడు వారు చేసే పనేంటి అనంటే, ఎవరితో అయితే వీరు యుద్ధం చేస్తున్నారో వారి గురించిన అవగాహన ఖచ్చితంగా వీరు కలిగి ఉండాలి. అవగాహన లేకుండా వారి బలమేంటో వారి బలహీనత ఏంటో వీరు తెలుసుకోకుండా అవతల వారితో యుద్ధం చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడిపోవడానికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యుద్ధ రంగంలో మనం ఉంటున్నాం, దేవుని వెంబడిస్తున్నాం. అయితే మన శత్రువైన అపవాదుని గురించిన జ్ఞానం మనలో ఎంతమందికి ఉందంటారు? ఆలోచించండి. అపవాదిని గురించిన జ్ఞానాన్ని పక్కన పెట్టండి. కనీసం మనలో చాలామందికి దేవుని గురించిన నిజమైన ప్రత్యక్షత, దేవుని గురించిన నిజమైన జ్ఞానం మనలో చాలామందికి ఉందో లేదో అనే అనుమానమే వస్తుంది నాకు. దేవుని గురించే సరిగా తెలుసుకోలేని మనం ఇంకా అపవాది గురించి తెలుసుకుని ఎలా జాగ్రత్త పడతాం చెప్పండి. కాబట్టి ప్రియులారా, నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎలా అంటాం, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా తిరుగుతున్నాడు వాడు. కాబట్టి అపవాది ఎక్కడో లేడు ప్రియులారా, ఎక్కడో లేడు. మన ఊరిలో కాదు, పట్టణంలో కాదు, వీధిలోనే కాదు. వాడు అవకాశం ఇస్తే మన ఇంటిలోనికి, మన హృదయాల్లోనికి వచ్చి దాడి చేస్తాడు. కాబట్టి ఇలాంటి అపవాది యొక్క తంత్రాలను మనం ఎరిగి వారిని ఎదిరించాలి. ఎప్పుడైతే సాతాను గురించిన అవగాహన మనం కలిగి వాడి బలహీనతలను మనం ఎరిగి జాగ్రత్త పడి మనం ఎదిరిస్తామో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ఎప్పుడు యుద్ధరంగంలోనే ఉండాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ యుద్ధరంగంలో ఓడిపోవడానికి లేడు సుమా, గెలవడానికే ఉన్నాడు. మనము జయించాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు ఇప్పటికే ఆయన సిలువలో అపవాదిని జయించాడు. ఒకసారి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని తీసి అందులో 15వ వచనం ప్రియులారా నేను చదువుతున్నాను. 15వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నేను 13 నుంచి చదువుతున్నాను చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతం తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. జాగ్రత్త చదవండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. ఈ వచనం ఏం చెప్తుంది అనంటే ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో ఆయన చేసిన బలియాగము ద్వారా ఆయన ఏ విధంగా మన అపరాధములను క్షమించి ఆయనతో పాటు మరలను జీవింప చేయుటకు ఆయన ఏ విధంగా సిలువ వేయబడి ఉన్నాడో ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆ సిలువ కార్యము ద్వారా ఆయన అధికారులను ప్రధానులను అనుంది. ఎవరి అధికారులు ప్రధానులు అనంటే సాతాను వాడి అనుచరులను ఆయన నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనబరిచిననుంది. అంటే యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా యేసు ప్రభు సాతానుని ఎప్పుడో జయించారు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఒకవేళ యేసు ప్రభు సాతానునే గనక జయిస్తే ఇప్పటికీ సాతాను ఎందుకున్నాడండి? మరి వాడి పనులు లేక అపవాదికి సంబంధించిన క్రియలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి లోకంలోనంటే గమనించండి. అపవాదికి అంతం అనేది ఉంది. దేవుడు నిర్ణయించాడు ఈ అపవాది వాడి పనులకు. ప్రియులారా, దేవుడు ఒకానొక సమయాన్ని నిర్ణయించాడు. అయితే యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి
యేసుక్రీస్తు శిలువ మరణం పొంది యేసుక్రీస్తు పునరుద్ధానము చెంది తన ప్రజలకు రక్షణ కార్యాన్ని జరిగించడం అపవాదికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అపవాదికి ఎంతమాత్రం ఇష్టం లేదు. వాడు ఆది నుంచి యేసుక్రీస్తు లోకానికి రాకుండా, ఒకవేళ వచ్చిన ఆయన శిలువ మరణం పొందకుండా, శిలువ మరణం పొంది పునరుద్ధానం అవ్వకుండా వాడు ఎప్పుడూ అనేక మందిని ప్రేరేపిస్తూ ఎంతగానో ప్రయత్నించాడు. అందుకే కదా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు శిష్యులున్న సమయంలో ఆయన శిలువ మరణం గురించి ఆయన మాట్లాడేటప్పుడు పేతురు ఆయన చేయి పట్టుకుని, ఇలా నీకు జరగకుందునుగాక, ఇలా నీకు జరగకూడదయ్యా, నువ్వు అసలు శిలువ మరణం పొందకూడదు అని అంటే యేసుప్రభు వెనక్కి తిరిగి, పేతురు నా వెనక్కపో అంటాయన, సాతానా నా వెనక్కపో అంటాడు. ఎందుకు సాతాన వెనక్కపో అని అంటే దేవునికి తెలుసు, యేసు ప్రభుకి తెలుసు, సాతానికి ఈయన శిలువ మరణం పొందడం, పునరుద్ధానం చెందడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అనంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎలాగైతే విజయం సాధించారో దేవుడు వారికి కూడా విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే సంగతి అపవాదికి తెలుసు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఆయన జయించాడు అపవాదిని, వాడి తంత్రములను ఆయన జయించాడు. అంత మాత్రమే కాదు, ఆయన జయించడమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచే మనము కూడా వాడి తంత్రములలో పడకుండా మనము కూడా జయించుటకు ఆయన మనకి శక్తినిస్తాడు. మనం జయించాలనేది ఆయన ఉద్దేశం. ప్రియులారా, మనం ఓడిపోవాలనేది కాదు. ఒకసారి మనం రోమాపత్రిక తీస్తే చూడండి, పౌలు భక్తుడనే ఆ గొప్ప మాట. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి ప్రియులారా, 37వ వచనం. రోమాపత్రిక 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని అన్నాడు. ప్రియులారా, పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అనంటే, మన జీవితంలో అనగా క్రైస్తవ జీవితంలో మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీరు ఆ పైన చదివితే ఎన్నో ఉంటాయి. అలాగే ఈ వచనం తర్వాత కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అంటే క్రైస్తవ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అపవాది నుంచి ఎన్ని శోధనలు వచ్చినా, వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుచున్నాము అన్నాడు. అత్యధిక విజయం పొందుతాము అని అనలేదు ఆయన, పొందుచున్నాము అంటే వాటిని జయిస్తున్నారన్నమాట. అంటే అపవాది నుంచి వచ్చే శోధనల్ని, అపవాది నుంచి వచ్చే కష్టాలని, అలాగే ఈ జీవితంలో లోకస్తుల నుంచి వచ్చే కష్టాలని, వీటన్నిటిలో విజయం ఎలా సాధిస్తున్నారు అనంటే యేసుక్రీస్తు శిలువలో విజయం సాధించారో ఆయన సాధించిన విజయాన్ని తనను నమ్మిన వారికి కూడా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం యుద్ధరంగంలోనే ఉన్నాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఓడిపోవడానికి లేము, గెలవడానికి ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన గెలిచాడు, ఆయన విజయం సాధించాడు. మనకు కూడా విజయాన్ని ఆయన ఇస్తాడు, మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే. అందుకే మీకు మరొక మాట కూడా చెప్పాలి. మనం గనక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదివితే, ఈ 2-3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు 7 సంఘాలకి ఆయన వ్రాయమన్న పత్రికలను గురించి మనం ఎరుగుదాం. కానీ గమనించండి, ప్రతి పత్రిక చివరన జయించువానికి ఆయన ఇచ్చే బహుమతి ఏంటో, జయించువానికి ఆయన పరలోకంలో ఇవ్వబోయే ప్రియులారా ఆశీర్వాదం ఏంటో ఆయన స్పష్టంగా చెప్పినట్లు మనం చూస్తాం. ఈ వాక్యమైన తర్వాత మీరు వాటిని చదవండి, కావాలంటే చక్కగా లైన్గా రాసుకోండి. జయించువానికి అని ప్రతి పత్రిక చివరన ఆయన చెప్పినట్లు మనం చూస్తాం. అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, మనం ఈ లోకములో అపవాదిని, వాడి తంత్రములను, లోకాన్ని, అన్ని విషయాలలో మనం విజయాలు సాధించాలి, మనము జయించాలి. మనం ఎప్పుడైతే విజయాలు సాధిస్తూ జయిస్తూ మన భక్తి జీవితంలో ముందుకు సాగుతామో అది దేవుని ఉద్దేశం, అది దేవుని చిత్తం. కాబట్టి మనం విజయాలు సాధించాలి. విజయాలు సాధించడానికే మనం యుద్ధ భూమిలో ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ మరొక మాట ఏంటంటే, మనం విజయం సాధించాలి అనంటే అపవాదిని గురించి ఖచ్చితంగా మనకు తెలియాలి.
వాడు ఏ విధంగా క్రైస్తవులని దాడి చేస్తాడో, ఏ విధంగా క్రైస్తవులను మోసం చేస్తాడో మనము ఖచ్చితంగా ఎరిగిన వారమైతే మనం ఖచ్చితంగా జాగ్రత్త పడగలం, మనం విజయం సాధించగలం ప్రియులారా. అందుకే దైవజనులు ఇలా అంటారు, ఏమనంటే నీ శత్రువు గురించి నువ్వు తెలుసుకోవాలి. నో యువర్ ఎనిమీ. ఎవరండి మన శత్రువు అనంటే ప్రియులారా, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో లేక మీతో ఎవరు గొడవ పడ్డారో వాళ్ళు మీ శత్రువులు కాదు. మనకి మనుషులు శత్రువులు కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకి మనుషులు శత్రువులు కాదు, ఆర్ఎస్ఎస్ వారు శత్రువులు కాదు, బీజేపీ వారు శత్రువులు కాదు. మన శత్రువు అపవాదే, సాతానే. మరి అపవాదుని గురించి ఎంతవరకు తెలుసు మనకి? అపవాదుని గురించి ఎంత జ్ఞానం ఉంది మనకి? ఆలోచించండి. కాబట్టి ఈరోజు నేను అపవాది వాడి తంత్రముల గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. దయచేసి జాగ్రత్తగా ఈ వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే ఈ వాక్యం వినడం అపవాదికి ఇష్టం ఉండదు. దయచేసి మీ మనసును సరిగా ఉంచుకోనండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి, శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. దేవుడు నేర్పించే హెచ్చరికలను మనం ప్రియులార పొంది మనము ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందగలం. కాబట్టి మనం ధ్యానంలోనికి వెళదాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం కోరదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దేవా, మాకు ఈ మంచి సమయాన్ని మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువా మేము సిద్ధపడుతూ ఉన్నాం. మా ప్రియులైన వారు మా గృహాల్లో ఉండి నీ వాక్యం వినడానికి వారికి మీరిచ్చిన అవకాశం బట్టి మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవ, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. దేవ, మా ఆధ్యాత్మిక జీవితంలో మేము యుద్ధభూమిలో ఉన్నామని మేము గుర్తెరగాలి. అంత మాత్రమే కాదు నాయనా, మేము ఓడిపోవడానికి లేము కానీ మేము గెలవడానికే ఉన్నామని. అయితే ఈ విజయాలు మేము సాధించాలి అనంటే ప్రభువా, మేము నైనా మా శత్రువుని గురించి అవగాహన కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా తెలుసుకొని మేము జాగ్రత్త పడాలి ప్రభువా. ఆ విధంగా జాగ్రత్త పడాలని, మేము జయించాలని దేవాది మీ ఉద్దేశమై ఉన్నది గనుక నైనా అందును గురించిన కొన్ని విషయాలను మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా మమ్మలను దర్శించండి. ప్రభువా మాతో మాట్లాడండి. దేవా, బలహీనుడనే తండ్రి, నన్ను బలపరచండి. దేవా, నీ ప్రజలకు దీవెనకరంగా నన్ను వాడుకొనండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి, ఈ ధ్యానంలో మనం అనేక రెఫరెన్సెస్ నేను మీకు చూపిస్తాను. కాబట్టి మీరు శ్రద్ధగా వాటిని త్వరగా తీస్తూ నేను చదివేటప్పుడు మీరు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలా కాని పక్షంలో చక్కగా ఆ రెఫరెన్స్లు మీరు వ్రాసుకుంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరలా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. దేవుడు ఏమైతే మనకు నేర్పించబోతున్నారో ఆ విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఆదికాండం, మీ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు
ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ధ్యానములో నేను 4 విషయాలు ఈరోజు మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా, సాతాను యొక్క టార్గెట్ అనగా సాతాను యొక్క లక్ష్యం ఏమిటో చెప్తాను. దేవుని వెంబడించే వారి పట్ల వాడు దేని మీద వాడు దాడి చేస్తాడో, వాడు శోధిస్తాడో అనేది నేను మొదటిగా చెప్తాను. రెండోదిగా, వాడు శోధించేటప్పుడు సాతాను యొక్క ఆయుధం ఏంటో కూడా చెప్తాను. సాతాను యొక్క ఆయుధం, మొదటిగా సాతాను యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. రెండోది, సాతాను వాడే ఆయుధం ఏంటో మనం తెలుసుకోవాలి. మూడోది, సాతాను యొక్క ఉద్దేశం, అసలు ఏ ఉద్దేశంతో వాడు దాడి చేస్తాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. నాలుగోదిగా, ఎలాంటి రక్షణ కవచం మనకు ఉండాలి, ఏ విధంగా మనం మనం అతనితో పోరాడాలి, వాడితో పోరాడాలి అనేది నాలుగో మాటగా చెప్తాను. మొత్తం 4 విషయాలండి. మొదటిగా, సాతాను యొక్క లక్ష్యం ఏంటి, సాతాను యొక్క ఆయుధం ఏంటి, సాతాను యొక్క ఉద్దేశం ఏంటి. ప్రియులారా, ఈ దాడి నుంచి మనం రక్షించబడాలంటే మన రక్షణ కవచం ఏంటి అనేది ఈ 4 విషయాలు త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మంచిది. మనం చదివిన ఈ వచ్చిన భాగాలు మనకేమీ కొత్త కాదు, మనం ఎన్నోసార్లు చదివాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏమిటి అనంటే, ఆదికాండం ప్రారంభంలో, అలాగే మత్తయి సువార్త ప్రారంభం, అంటే పాత నిబంధన ప్రారంభం అలాగే కొత్త నిబంధన ప్రారంభంలో మనం చూస్తే, ఇక్కడ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేసుకున్న మానవులను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ ఉన్న ఆ కాలంలో ఆ సర్వ సృష్టిని గురించి ఆయన ఏ విధంగా వాటిని సృష్టించాడు అనేది 2 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ వెంటనే అపవాదుని గురించిన విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటాం. అలాగే మత్తయి సువార్తలో మనం చూస్తే, యేసు ప్రభు ఆయన బాప్తీసం పొందిన వెంటనే మరల అపవాది ప్రత్యక్షమవడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇది ఈ పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ప్రారంభంలో ఉన్నాయి గనుక దీని విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనము ఆయన ఏ పని చేసినా సాతాను ఎప్పుడూ కూడా వాడు వ్యతిరేకించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు గనుక వాని గురించిన అవగాహన మనకు ఉండాలి అనేది అది దేవుని ఉద్దేశం. అది మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ వచనాలు ఎప్పుడో చాలాసార్లు చదువుకున్నాం, కానీ ఇందులో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, సాతాను యొక్క లక్ష్యం. సాతాను దేవుని నమ్మిన ప్రజల మీద, దేవుని వెంబడించే ప్రజల మీద వాడి లక్ష్యం దేని మీద ఉంచుతాడు అనంటే, ప్రియులారా, మనస్సు మీద ఉంచుతాడు. ప్రియులారా, దేవుని ప్రజల మనస్సు మీద వాడు దాడి చేస్తాడు. ఇక్కడ మనం చదివిన ఈ వచనాల్లో చూస్తే, హవ్వను, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు మోసం చేసినట్లు మనం చూస్తాం. వాడు మోసగాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. రండి ఒకసారి 2 కొరింథీ తీయండి. 2 కొరింథీ 11వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం చూడండి ప్రియులారా, 3వ వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ అంటున్నాడు, సర్పము తన కుయుక్తి చేత. సర్పం అంటే పాము కాదండి, ఆ సర్పమును వాడుకున్న సాతాను. అంటే సాతాను యొక్క కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అనుంది. అంటే మనం చదివిన వచనాల్లో ఏం గమనిస్తాము అనంటే, అపవాది హవ్వను మోసం చేశాడు.
ఎలా మోసపోయింది హవ్వ అనంటే, ప్రియులారా, ఈ అపవాది హవ్వ యొక్క మనస్సు మీద దాడి చేశాడు. ఆ మనస్సు మీద ఎప్పుడైతే దాడి చేశాడో, ఆ దాడిని ఆమె ఎదిరించలేక తన మనస్సు మోసపోయినట్లు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి సాతాను మోసగాడు, వాడి లక్ష్యం ఏంటంటే మన మనసే వాడి లక్ష్యం. మన మనసే వాడి లక్ష్యం. మన మనస్సు మీద ఎప్పుడూ దాడి చేస్తాడు. కాబట్టి మన మనసు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి అనేది మనం ఎప్పుడూ గమనించాలి ప్రియులారా. మనకు అనిపించవచ్చు, ఎందుకండి అపవాది మనసు మీద దాడి చెయ్యాలి అనంటే, జాగ్రత్తగా వినండి. దేవుడు తన రూపంలో మనల్ని తయారు చేసుకున్నప్పుడు ఆయనను గురించిన అవగాహన, అలాగే ఆయనతో సహవాసం, ఆయన చిత్తాన్ని తెలుసుకునే అవకాశం కూడా దేవుడు మన మనసుకే ఇచ్చాడు. అంటే దేవుణ్ణి వెంబడించేటప్పుడు మన మనసు ద్వారానే ఆయన వెంబడిస్తాం. మన మనసులో ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటూ ఆయన చిత్తాన్ని ఎరిగిన వారం అవుతాం. అందుకే కదా ప్రియులారా, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. అంటే మన మనస్పూర్వకంగా ఆయన్ని వెంబడించాలి. ఇది దేవుని ఉద్దేశం. అంటే మన మనస్సు ద్వారా దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలి, మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. కాబట్టి అపవాది ఏం చేస్తాడు అని అంటే, మన మనస్సు ద్వారా దేవునితో సహవాసం లేకుండా ఎప్పుడు మన మనసు మీద దాడి చేస్తూనే ఉంటాడు. అందుకే ప్రియులారా, పౌలు చెప్తాడు, రోమాపత్రిక తీయండి ఒకసారి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఇంకా స్పష్టంగా ఉంటుంది. రోమాపత్రిక 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు చూడండి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు ఆయన. అంటే దేవుని పిల్లలంగా ఏవి మారాలి ముందు చెప్పండి? మన మనస్సు మారాలి. మీ మనస్సు మారి అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. మన మనస్సు మారితేనే మన జీవితం మారుతుంది. మన మనస్సు మారకుండా జీవితం మారదు. మన మనసు మార్పు చెందితేనే మన జీవితంలో కూడా అద్భుతమైన మార్పు వస్తుంది ప్రియులారా. అందుకే మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే మనం ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా చూద్దాం రెండోసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 15 నుంచి చదువుతున్నాను. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరెక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూసారా ప్రియులారా? పౌలు అంటున్నాడు, ఎఫెస్సీలో ఉన్న పరిశుద్ధులతో అంటున్నాడు, ఎఫెస్సీలారా, మీరు అన్యజనులు నడుచుకునేటట్లు నడుచుకోకండి. ఎందుకు నడుచుకోకండి? వారు అంధకారమైన మనసు కలిగి ఉన్నారు, అలాగే వ్యర్థమైన మనసు కలిగి వారు ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి అని అంటే, ఇదిగో చూడండి, ఆయన అంటున్నాడు 22వ వచనం చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అనగా నవీన పురుషుని ధరించుకొనవలెను. జాగ్రత్తగా వినండి ఈ మాట. పౌలు ఎఫెసీలతో ఉన్న వ్యక్తులతో చెప్తున్నాడు ఏమనంటే, మీరు అన్యజనులు నడుచుకునేటట్లు నడుచుకోకండి. ఎందుకంటే వారు అంధకారమైన మనస్సు కలిగిన వారు, అలాగే వ్యర్థమైన మనస్సులు వారు కలిగి తమ మనసులో కలిగిన వ్యర్థతను వారు అనుసరించి నడుచుకుంటున్నారు. కాబట్టి మీరు వారిలాగా ఉండకండి. మరి ఎలా ఉండండి? మీరు మీ మనస్సు మారి మీరు ఆ వ్యర్థమైన మనస్సును, మీరు ఆ అంధకారమైన మనస్సును విడిచిపెట్టి మీరు నూతన పరచబడాలి. అంటే అంధకారమైన మనస్సు నవీన స్వభావాన్ని ధరించుకోవాలన్నమాట. జాగ్రత్తగా వింటున్నారు కదూ? అంధకారమైన మనస్సు నవీన స్వభావంగా మారాలి.
నవీన మనస్సుగా మారాలి. ఇది మార్చేది ఎవరు అనంటే మనం నమ్మిన దేవుడే. ఆయనే మన మనస్సు మారుస్తాడు. ఆయనే మనకు నూతనమైన మనస్సునిస్తారు. ఆయనే మనకు నూతనమైన స్వభావాన్ని ఇస్తారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తామో, ఆ సత్యమైన దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలో మనం భద్రపరుచుకునే విధంగా మనం ఆసక్తి కలిగి వింటామో, ఆ దేవుని వాక్యం మన హృదయంలో చేర్చుకొని మన మనస్సు మారి మనము రూపాంతరపరచబడతాము. అంటే దేవుని వాక్యమే మనల్ని అంధకారమైన మనస్సు నుండి ప్రియులారా మనల్ని నవీన స్వభావంలోనికి మనల్ని నడిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. అపవాది ఏం చేస్తాడో తెలుసా? వాడు లక్ష్యం మన మనస్సు మీద ఉంచుతాడు. ఎందుకనంటే మనస్సు అనేది చాలా విలువైనది. అందుకే పౌలు అంటున్నాడు, మీ మనస్సు మారాలి, మీ మనస్సు మారి నూతనం అవ్వండి అని చెప్తూ, అలాగే ఇక్కడ అంధకారమైన మనస్సును మీరు విడిచిపెట్టండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి అని చెప్తున్నాడు. ఇదంతా జరగాలి అనంటే మనం దేవుని వాక్యం ద్వారానే మన మనస్సును మనం మార్చుకోగలం ప్రియులారా. మన మనస్సును మార్చుకోగలం. దేవుని సత్యం అనే వాక్యాన్ని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో, దేవుని సత్యాన్ని మనం ఎప్పుడైతే ప్రియులారా వాటిని అనుసరిస్తామో, ఖచ్చితంగా మన మనస్సు ఖచ్చితంగా మారుతుంది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఏమన్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అన్నాడు. అంటే మన మనస్సు వేటిని ధ్యానించాలి అనంటే, ఏవి సత్యమో, ఏవి చక్కనివో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, వేటికి విలువందో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుకోవాలి. ఎందుకు వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి అనంటే ప్రియులారా, మనం ఈ లోకములో అపవాది ద్వారా ఎప్పుడు మనం పోరాటంలో ఉన్నాము అని గుర్తెరిగి మన మనస్సులో మన ఇష్టం వచ్చినట్లు మనం ఆలోచించకుండా సరైన వాటి మీద మనం ధ్యానం ఉంచితే మనం ఖచ్చితంగా వాడి బారి నుంచి మనం రక్షించుకోగలం. మన మనస్సు మారడమే కాదు, మారిన మనస్సు వేటిని ఆలోచించాలో వాటినే ఆలోచించాలి. వేటి మీద లక్ష్యం ఉంచాలో వాటి మీదే లక్ష్యం ఉంచాలి. వేటి మీద ధ్యానం ఉంచాలో వాటి మీదే ధ్యానం ఉంచాలి. అప్పుడే మన మనస్సు మారి నూతనమవుతాం. నూతనమైన మనం సరైన విధంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా చెప్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏముందో. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మనందరికీ తెలిసిన మాటే. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎవని మనసైతే దేవుని మీద ఆనుకుంటుందో, ఎవని మనసైతే ఆయన మీద ఆనుకుంటుందో వానిని ఆయన పూర్ణ శాంతి గలవానుగా కాపాడుతారు. ఎందుకంటే అతడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనుక అనుంది. కాబట్టి ఆలోచన చెయ్యండి. మరలా ముందు నుంచి చెప్తున్నాను, అపవాది వాడు మోసగాడు. హవ్వను మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు అనంటే ఆమె మనస్సు మీద దాడి చేశాడు. అలాగే మన మనస్సు మీద కూడా వాడు దాడి చేస్తాడు. ఎందుకంటే మనం ప్రభువుని వెంబడించడం వాడికి ఇష్టం లేదు గనక మన మనస్సు మీద ఎప్పుడూ దాడి చేస్తాడు. కాబట్టి మన మనస్సు మారాలి. అందుకే పౌలు అన్నాడు, మీ మనస్సు మారి నూతనం అవ్వండి అంటున్నాడు. అంధకారమైన మనస్సు వదిలిపెట్టి నవీన స్వభావం ధరించుకోండి అని అంటున్నాడు. అలాగ మనస్సు మార్చుకోవడమే కాదు ప్రియులారా, మనము వేటి మీద మనసు ఉంచాలో, వేటి మీద ధ్యానం ఉంచాలో వాటి మీదే ధ్యానం ఉంచాలి. అంత మాత్రమే కాదు, మనం నమ్మిన దేవుని మీదనే మన మనసు ఉంచాలి.
ఎప్పుడైతే అలాంటి మనస్సు కలిగి మనం ఉంటామో వాడు మనల్ని మోసం చేయలేడు. వాడు మనల్ని మోసం చేయలేడు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఈ వాక్యం వింటున్న మీలో అందరికీ మనస్సు మారే అనుభవం ఉందంటారా? ఇంతకీ మన మనస్సు మారిందంటారా? ఇంతకీ మనం ప్రభు వాక్యం వింటున్నాం, సత్యాన్ని వింటున్నాం. మరి ఆ సత్యము ప్రియులారా మీకు మారు మనస్సునే ఇచ్చిందా లేక పాత మనస్సునే ఉంచుకున్నారా? ఆలోచన చేయండి. ఒకవేళ మన మనస్సు మారకపోతే, మనం నవీన స్వభావాన్ని ధరించుకోకపోతే, మనం దేవుని మీద మనసు ఉంచుకోకపోతే జాగ్రత్త, అపవాది మీ మీదనే దాడి చేస్తాడు. అపవాది యొక్క మోసానికి మీరు వెంటనే లొంగిపోతారు. మీ మనస్సు గనక మారకపోతే, మన మనస్సును మార్చుకోకపోతే ఖచ్చితంగా వాడి దాడి ఖచ్చితంగా మీ మీద చేస్తాడు. ఖచ్చితంగా మీరు ఓడిపోతారు ఖచ్చితంగా. కాబట్టి సాతాను యొక్క దాడిని మనం తప్పించుకోవాలి అనంటే మన మనస్సు మారాలి. వేటి మీద మనసు ఉంచాలో వాటి మీదే ఉంచాలి. దేవుని మీద మనసు ఉంచాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు అని మనం తెలుసుకుంటున్నాం. ఇది మొదటిది. రెండోది ఏంటి? మొదటిగా సాతాను యొక్క లక్ష్యం ఏంటి అన్నాను అనంటే మనస్సును వాడి లక్ష్యం ఉంచుతాడు అన్నాను. రెండవదిగా సాతాను యొక్క ఆయుధం ఏంటో చెప్పుకుందాం. సరే, వాడు మనసు మీద దాడి చేస్తాడని తెలుసుకున్నాం కదా. మరి ఇంతకీ దాడి చేసేటప్పుడు ఆయుధం ఉండాలి కదా. ఇప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తున్నాడండి. శత్రువు దాడి చేసేటప్పుడు వాడి దగ్గర ఆయుధం ఉంటుంది కదా. మరి ఏంటి? అపవాది దగ్గర మనల్ని మోసం చేయడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు మీద దాడి చేయడానికి వాడు ఉపయోగించే ఆ ఆయుధం ఏంటి అనంటే అబద్ధం వాడి ఆయుధం. అబద్ధం వాడి ఆయుధం. ఇది నేను కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ వచనాలు యేసు ప్రభు సాతాను గురించి చెప్తున్నాడు యూదుల ముందు. ఏమనంటే అపవాది వాడు ముందు నుంచి వాడు అబద్ధమే చెప్తాడు. వాడు తన స్వభావం అనుసరించే మాటలాడతాడు. వాని యందు సత్యమే లేదు. సత్యము లేదని అనడం లేదు, సత్యమే లేదు. వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పి మనుషుల్ని మోసం చేయడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా వినండి. హవ్వను కూడా అలాగే మోసం చేశాడు. హవ్వకి ఏం చెప్పాడు? అబద్ధమే చెప్పాడు. హవ్వ మనసు మీద దాడి చేస్తూ అబద్ధం చెప్పి హవ్వమ్మను మోసపరిచినట్లు మనం చూస్తాం. రండి, వాడి మోసం ఎలా ఉందో, వాడు ఎలాంటి అబద్ధాలు చెప్పాడో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం మరలా తీయండి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి మాట, వాడు చేసిన పనేంటి అనంటే ఏ విధంగా అబద్ధం ఆడాడు ఒక 3 మాటలు చెప్తాను. మొదటిగా వాడు ఎలా అబద్ధం ఆడాడు అనంటే దేవుని వాక్యాన్ని ప్రశ్నించాడు. చూడండి ఏమని ప్రశ్నించాడు? 2 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఇది నిజమా? అది ఆ స్త్రీతో ఇది నిజమా అన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పెనా అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేశాడంటే ప్రశ్నించాడనమాట. అంటే ఈ ప్రశ్నలో హవ్వ ఏ విధంగా ఆలోచించాలని వాడు ప్రయత్నించాడనంటే, హవ్వ ఒక్కసారి ఆలోచించు, దేవుడు ఏం చెప్పాడో మళ్ళీ ఆలోచించు. దేవుడు ఇలాగే చెప్పాడా? ఇది నిజమేనా? దేవుడు ఇలా చెప్పాడు అనంటే నిజంగా ఆయన ప్రేమించేవాడే అయితే, నిజంగా మిమ్మల్ని నిజంగా ఆయన ప్రేమిస్తున్నాడు అనంటే ఆయన ఈ విధంగా ఇది తినకూడదని అసలు ఎందుకు చెప్పాలంటావు అని ఆలోచించే విధంగా వాడు మాట్లాడినట్లు, ప్రశ్నించినట్లు మనం చూస్తాం. చూడండి ప్రియులారా, ఒకవేళ దేవుడు నిజంగా మంచివాడైతే, ఆయన ప్రేమించేవారైతే ఫలానాది ముట్టవద్దని ఎందుకు చెప్పాలి?
నిజంగా ప్రేమించేవాడు నియంత్రించకూడదు కదా అనే ఆలోచన ఆమెకు రావడానికి చూడండి, వాడు ప్రశ్నించినట్లు మనం చూస్తున్నాం. అపవాది మన మనస్సు మీద ఎలా దాడి చేస్తాడనంటే వాక్యాన్ని ప్రశ్నించేలా చేస్తాడు. ప్రశ్నించడం అంటే మన సందేహాలు నివృత్తి చేసుకోవడం ప్రశ్న కాదండి. ఇది మనం గమనించాలి. మన సందేహాలు నివృత్తి చేసుకోవాలి, అది వేరే విషయం, అది వాక్యాన్ని గ్రహించడం. కానీ వీడు ఏం చేస్తాడంటే దేవుని సత్యాన్ని సత్యం కాదు అన్నట్లుగా చెప్తాడనమాట. నిజమేనా, ఒకసారి మళ్ళీ ఆలోచించు, దేవుడు నిజంగానే ఇలా చెప్పాడా అన్నట్లు వాడు చేస్తాడు. సరే, ఇది ఒక మాట. రెండో మాట ఏంటో చూడండి ప్రియులారా. 4వ వచనం చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు అన్నాడు. చావనే చావరు అంటే దేవుని వాక్యాన్ని నిరాకరించాడు. మొదట ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని ప్రశ్నించాడు. రెండవదిగా దేవుని వాక్యాన్ని నిరాకరించాడు. వాస్తవంగా ఆ పండు ఎప్పుడైతే వారు భుజిస్తారో వారు ఖచ్చితంగా నిశ్చయముగా చచ్చెదరు అని 2:17 దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ అపవాది ఏమంటున్నాడో చూడండి, మీరు చావనే చావరు అంటే ఇది నిజమా అబద్ధమా? ఖచ్చితమైన అబద్ధం. దేవుని వాక్యాన్ని నిరాకరించేశాడు. జాగ్రత్తగా వినండి. అసలు మరణం అంటే వారికి ఏంటో తెలియదు ప్రియులారా. మరణం అంటే వారికి ఏమిటో తెలియదు. అయితే ఆ మరణం పొందడం దేవునికి ఇష్టం లేదు. కానీ వారు మరణం చూడకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యాన్ని వారు వెంబడిస్తే ఎంత బాగుండునో. కానీ ఆ దేవుని వాక్యాన్ని వారు నిరాకరించారు ప్రియులారా. అపవాది యొక్క తంత్రాన్ని ఆమె మెల్లమెల్లగా ఏ విధంగా వాడు మాట్లాడుతున్నాడో చూడండి. మొదటిగా దేవుని వాక్యాన్ని ప్రశ్నించాడు, తర్వాత దేవుని వాక్యాన్ని నిరాకరించాడు. నిరాకరించడం మాత్రమే కాదు, మూడో మాట చూడండి. నిరాకరించడమే కాదు, మూడోదిగా ఏం చెప్పాడో చూడండి. 5వ వచనం, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అంటే ఈ వచనం ఏం చెప్తుంది మనకనంటే, మూడో మాట దేవుని వాక్యానికి బదులు అబద్ధాన్నే చెప్పాడు. అంటే దేవుని వాక్యానికి బదులు మరొక వాక్యాన్ని చెప్పాడనమాట. మొదటిగా ఏం చేశాడో చూడండి, ప్రశ్నించాడు. ప్రశ్నకు ఆమె ఏదో జవాబు చెప్పింది. రెండోదిగా నువ్వు చెప్పిందేమీ నిజం కాదు అని దేవుని వాక్యాన్ని నిరాకరించాడు. మూడోదిగా దేవుని వాక్యానికి బదులుగా అబద్ధం చెప్పాడు. చూడండి ప్రియులారా, ఏంటి అబద్ధం? మీరు గనక ఇది తింటే మీరు దేవతలుగా మారిపోతారు అనే అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఆదాము అవ్వకు ఏమి కావాలో అది ఇవ్వలేదంటారా? ఖచ్చితంగా ఇచ్చాడు ఆయన. పైగా దేవుడు వారి కోసం అన్నీ సమకూర్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 దినాలు సర్వసృష్టిని ఆయన కలగజేసి 6వ దినాన్న మానవుని కలగజేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వను ఆయన ఏర్పరిచి వారిద్దరికి అవసరమైన ప్రతీదీ ఆయన ఇచ్చాడు. కానీ చూడండి, ఇతను ఏం చెప్తున్నాడో చూడండి, ఈ అపవాది ఏం చెప్తున్నాడో, మీరు ఇది గనక తింటే ఖచ్చితంగా మీరు దేవతలైపోతారు, అంటే దేవుని కంటే ఎక్కువైపోతారు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో మనకు విషయం అర్థం కావాలి. అసలు అపవాది యొక్క మనసే అది. ఏంటి వాడి మనసనంటే, నేను దేవుని కంటే గొప్పవాడిని అయిపోవాలి. ఇదే విషయం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు గనక మీరు చదివితే అక్కడ మీరు తెలుసుకోగలరు. అపవాదుని గురించిన వచనాలు వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి ఉద్దేశం ఏంటంటే నేను దేవుని కంటే ఎక్కువైపోవాలి అని అనుకున్నాడు. వాడి వల్ల ఎలాగో కాలేదు కాబట్టి ఇదే ఆశ చూపిస్తున్నాడు హవ్వకి. ఇదిగో మీరు దేవుని కంటే గొప్పవారైపోతారు. చూడండి ప్రియులారా, ఎంత అబద్ధమో చూడండి. ఇక్కడ ఒక మాట, అయితే వాడు పొందాలనుకున్న ఆరాధన పొందలేకపోయాడు కాబట్టి తన అబద్ధాలతో మనుషుల్ని మాయ చేసి వాడే చివరికి ఆరాధనను పొందుతున్నాడు. ఎలా పొందుతున్నాడు? ఒకసారి రోమాపత్రిక తీయండి ప్రియులారా, ఒక భయంకరమైన నిజం ఉంటుంది అక్కడ. రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి, అక్కడ ఏముందో మనం చూద్దాం ఒకసారి. రోమాపత్రిక
మొదటి అధ్యాయం చూడండి ప్రియులారా, 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఏం చేశాడు అనంటే చివరికి అపవాది అనుకున్నదే చేస్తున్నాడు. ఏం కోరాడు అపవాది? మనుషులు నేను దేవుని కంటే గొప్పవాడిని అయిపోవాలి, నేను దేవుని కంటే గొప్ప ఆరాధన పొందుకోవాలి అనుకున్నాడు. అది వాడి వల్ల ఎలాగో అవ్వలేదు. చివరికి పరలోకం నుంచి త్రోయబడ్డాడు, వాడు అనుచరులు త్రోయబడ్డారు. అయితే వాడు ఏం చేశాడు అనంటే వాడు వదలలేదు ప్రియులారా. ఈ హవ్వ మోసపరచబడిన తర్వాత, పాపం ఈ లోకాల్లోనికి ప్రవేశించిన తర్వాత వాడు మనుషులను ప్రేరేపించి చివరికి వాడు ఏం చేస్తున్నాడు? సత్యాన్ని అసత్యానికి మార్చేశాడు. దేవునిని వెంబడించే విషయంలో, దేవునిని సత్యముగా వెంబడించే విషయంలో వాడు మార్చి సత్యాన్ని అసత్యముగా మార్చి చివరికి వాడే ఆరాధనను పొందుతున్నాడు. ఎలాగ ఆరాధన పొందుతున్నాడనంటే ప్రజలు సృష్టికర్తను బదులు సృష్టిని ఆరాధించే విధంగా. వాస్తవంగా సృష్టికర్తను ఆరాధించాలి, కానీ సృష్టిని ఆరాధించే విధంగా చేసి చివరికి ఆ ఆరాధన వాడే పొందుకుంటున్నాడు. అమ్మో! అందుకే చూడండి 22వ వచనం 23వ వచనం కూడా చూడండి. రోమపత్రిక, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అనుంది. సృష్టికర్తను ఆరాధించాల్సిన మనిషి సృష్టిని ఆరాధించే విధంగా వాడు పురుకొల్పి చివరికి ఆ ఆరాధనను వాడు పొందుతున్నాడు. ప్రియులారా, ఇది భయంకరమైన నిజం, భయంకరమైన నిజం. అందుకే దేవుడు ఎప్పుడూ చెప్తాడు, నేనే తప్ప వేరొక దేవుడు లేడు, మీరు నన్ను వెంబడించండి అని ఆయన మాటి మాటికి ఎందుకు చెప్పాడు అనంటే దేవునికి వ్యతిరేకంగా అపవాది ఎన్నో వాటిని పుట్టించాడు. ఎందుకంటే మనిషికి అబద్ధాలు చెప్పి వాళ్ళ మనసు మీద దాడి చేసి వాళ్ళను మోసం చేయడానికి. హవ్వమ్మ కూడా మోసపోయింది. ఆ ఆశకు లొంగిపోయిందామె. ఏంటి ఆశ అంటే దేవుని కంటే మేము ఎక్కువ వాళ్ళం అయిపోతాం అని ఆశకు ఆమె లొంగిపోయింది. ప్రియులారా, లొంగిపోయి ఆమె ఏం చేసిందో చూడండి. ఆ పండును తిన్నట్లుగా మనం చూస్తున్నాం 6వ వచనంలో. పైగా ఈ మాటలన్నీ విన్న తర్వాత హవ్వమ్మకి ఆ ప్రియులారా ఆ పండు ఎలా కనిపించిందంటే ఆహారానికి మంచిదిగా కనిపించిందంట, చూపుకి రమ్యమైనదిగా కనిపించిందంట, వివేకమిచ్చే రమ్యమైనదిగా కూడా కనిపించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారానికి మంచిదట. ఏమండి, అదొక్కటే మంచిదా? దేవుడు మిగిలిన ఏమి మంచి కదా? దేవుడు మంచి ఆహారం ఇచ్చాడుగా. అలాగే చూపునకు రమ్యంగా ఉందంట. ఏమండి, అది చూస్తేనే రమ్యంగా ఉందా? దేవుడు ఈ సర్వసృష్టిని ఎంత గొప్పగా సృష్టించాడు, ఇది రమ్యంగా లేదా ఆమె చూపుకి? తర్వాత వివేకం ఇచ్చే రమ్యమైంది. అంటే వివేకం పొందాలి అని అంటే, జ్ఞానం పొందాలంటే ఖచ్చితంగా అది తింటేనే వస్తుందేమో అన్నట్లుగా ఉందంట. ఇదంతా ఎందుకు జరిగిందనంటే హవ్వ అపవాది వేసిన ఆ అబద్ధం అనే బాణాలకి ఆమె లొంగిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆహారానికి మంచిదిగా అనుకుంది, చూపుకి రమ్యమైంది అనుకుంది, వివేకమిచ్చే రమ్యమైందని అనుకుంది. జాగ్రత్తగా వినండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎవరి మనస్సులో అయితే ప్రియులారా దేవుని యందు ఉండవో ఆ మనస్సుల మీద అపవాది దాడి చేస్తూ, ఆ అపవాది ఆ మనసు మీద దాడి చేస్తూ అబద్ధాలు అనే బాణాలు వేస్తూ వాడు ఏం చేస్తాడు అనంటే చెడ్డదాన్ని మంచిదిగా కనిపించేలా చేస్తాడు. చెడ్డదాన్ని మంచిదిగా కనిపించేలా చేస్తాడు. దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో దాన్ని ఇష్టపడేలా చేస్తాడు. ఇది ఎవరి ఆలోచన? అపవాది ఆలోచన. అప్పుడు హవ్వ ముందు 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి, నేను దేవుని మాట వినాలా లేక ఈ అపవాది మాట వినాలా? ఆమె దేవుని మాటని ఎంచుకోలేదు ప్రియులారా, అపవాది మాటని ఎంచుకుంది. అపవాది యొక్క అబద్ధాన్నే నమ్మింది. ఈనాడు కూడా సత్యం కంటే అసత్యాన్ని ఎక్కువ నమ్ముతారు జనం.
ఎందుకు అనంటే సత్యం అనేది అంతగా ఇష్టపడరు ఎవరు. దేవుడు ఈ భూమిపై సత్యము ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలని, తన చిత్తమును స్థాపించాలని కోరాడు. కానీ అపవాది ఈ భూమిపై అసత్యము ద్వారా తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవుడు సత్యవంతుడు, అపవాది అసత్యవంతుడు. వాని యందు అసలు సత్యమే లేదు. ఆ అబద్ధాలు చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు హవ్వమ్మను మోసం చేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలముగా, దేవుణ్ణి ఎరిగిన వారంగా మనం వేటిని నమ్మాలంటే అసత్యాన్ని నమ్మకూడదండి. మనం సత్యాన్నే నమ్మాలి. అందుకే కదా ఆయన అంటున్నాడు, అపవాదిని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాడి యొక్క బాణాలను ఎదిరించాలి అనంటే వాడు చెప్పే అబద్ధాలు నమ్మకూడదు, మనం నిజాలనే నమ్మాలి. ఎందుకు అనంటే వాడి యొక్క అబద్ధాలను గనక మనం నమ్మితే మనం వాడికే లోబడి జీవిస్తాం. యోహాను సువార్త 8:44 బట్టి. అందుకే అన్నాడు, మీరందరూ అపవాది సంబంధులు అన్నాడు. ఎందుకు ఆ మాట ఆయన అనవలసి వచ్చిందనంటే, అపవాది ప్రియులారా చెప్పే అబద్ధాలను వారు నమ్ముతున్నారు గనక వారు అపవాది సంబంధులే అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడో ఒక విషయాన్ని గమనించండి. అపవాది ఏం చేస్తాడు అనంటే, ఎక్కడైతే సత్యం ఉన్నదో, ఎక్కడైతే నిజం ఉన్నదో అక్కడ అసత్యాన్ని, నకిలీని వాడు సృష్టిస్తాడండి. అక్కడ అబద్ధాన్ని సృష్టిస్తాడు, నకిలీని సృష్టిస్తాడు. కారణం ఏంటంటే మనుషులు అబద్ధం వైపు వెళ్ళేలా వాడు చేస్తాడు. ఎందుకంటే వాడు అపవాది కుయుక్తిపరుడు. వాడు మనల్ని మోసం చేస్తాడు. మన మనస్సు మీద అబద్ధమనే బాణాలతో దాడి చేసి మనల్ని మోసం చేయడానికి వాడు ఎన్ని అబద్ధమైన మాటలైనా సృష్టిస్తాడు, ఎన్ని అబద్ధమైన మాటలైనా వాడు వినేలా చేస్తాడు, ఎన్ని అసత్యాలనైనా మన ముందు ఉంచుతాడు. అందుకే కదా ప్రియులారా, వాడు ఎప్పుడు నిజానికి నకిలీని ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటాడు. అందుకే రామపత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం, రామపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం బట్టి చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం బట్టి చూస్తే వాడు నకిలీ క్రైస్తవులు తయారు చేశాడు. నకిలీ క్రైస్తవులను వాడు తయారు చేశాడు. అంటే దూరం నుంచి చూస్తే వీళ్ళు క్రైస్తవులుగానే కనిపిస్తారు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే వీళ్ళు అసలైన బండారం బయటపడుతుందన్నమాట. నకిలీ క్రైస్తవులు. మీరు మత్తయి సువార్త 13:38లో మీరు చూస్తే ప్రియులారా, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అంటే పొలములో మంచి విత్తనాలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ఈ గురుగులు వేసింది ఎవరు? అపవాదే. నకిలీ క్రైస్తవులు వాడుకుంటాడు. వాళ్ళ ద్వారానే దేవునికి అవమానం వస్తుంది, వాళ్ళ ద్వారానే దేవుని నామం అవమానపరచబడుతుంది. ఎందుకంటే వారు అపవాది సంబంధులుగా జీవిస్తారు. వీళ్ళు ఎలా అయిపోయారండి అపవాది సంబంధులు అంటే, వీళ్ళు నిజం నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు. జాగ్రత్తగా వినండి. వాడు నకిలీ క్రైస్తవులు తయారు చేశాడు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 1:8 ప్రకారం వాడు నకిలీ సువార్తను తయారు చేశాడు. నకిలీ సువార్త అంటే నిజమైన సువార్త వేరు, నకిలీ సువార్త వేరు. అంటే దేవుని సువార్తకి అనేకమైన నకిలీ సువార్తలను వాడు తయారు చేశాడు. ఎందుకంటే నిజమైన సువార్త విని మారడం వాడికి ఇష్టం లేదు, నకిలీ సువార్తనే వాడు తయారు చేశాడు. తర్వాత 2 కొరింథీ 11వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం వాడు నకిలీ సేవకుల్ని తయారు చేశాడు. నకిలీ సేవకులు అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ సేవకులేనా అంటే కాదు. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా 14వ వచనంలో ఉంది చూడండి, 2 కొరింథీ 11-14లో, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని చున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వాడు నిజమైన సేవకుల మధ్యలో నకిలీ సేవకుల్ని వాడు తయారు చేశాడు. ఆ సేవకులు వాడి ద్వారా నడిపించబడతారు. వాళ్ళు పైకి మంచి సేవకుల్లాగానే కనిపిస్తారు, కానీ వారి లోపల క్రూరమైన తోడేల్లాగా ఉంటారు. పైకి మాత్రం గొర్రె చర్మం ధరిస్తారు. ఈ నకిలీ సేవకులను కూడా అపవాది కలగజేశాడు.
అంత మాత్రమే కాదు, నకిలీ క్రైస్తవులు వాడు తయారు చేయడం మాత్రమే కాదు, నకిలీ సువార్త పుట్టించడమే కాదు, నకిలీ సేవకులను తయారు చేయటమే కాదు. ప్రియమైన వారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం వాడు నకిలీ సంఘాన్ని కూడా తయారు చేశాడు. నకిలీ సంఘం అంటే దేవుని సంఘం ఉండడం వాడికి ఇష్టం లేదు. వాడు ఆ దేవుని సంఘానికి వ్యతిరేకంగా నకిలీ సంఘాన్ని వాడు తయారు చేశాడు. మీకు తెలుసా సాతానికి చర్చిలు ఉన్నాయని? సాతానికి చర్చిలు ఉన్నాయి, ఇండియాలోనే ఉన్నాయి. సాతానికి చర్చిలు ఉన్నాయి. మరొక విషయం మీకు తెలియాలి ఏంటంటే, సాతాను బైబిల్ ఉంది. ఆ బైబిల్ని ఒకసారి నేను ఆన్లైన్లో చూశాను ప్రియులారా. సాతాను బైబిల్ ఉంది, సాతానిక్ చర్చ్ ఉంది. అది అమెరికాలో ఉంది, ప్రపంచమంతా ఉంది, ఇండియాలో కూడా ఉంది. ఆ చర్చికి వెళ్ళి అపవాది అనుచరులు కూడా ఉన్నారు ఈ లోకంలో. వాడే తయారు చేశాడు అది. తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వాడు నకిలీ సిద్ధాంతాన్ని తయారు చేశాడు. అంటే దేవుని వాక్య సిద్ధాంతాన్ని పక్కన పెట్టి నకిలీ సిద్ధాంతం బయటకు వచ్చేలా చేశాడు. ఈ యెహోవా సాక్షులు, ఈ బ్రెన్హాం బోధకులు, ఈ ప్రియులార సబ్బాతు ఆరాధికులు, ఇంకా ఎంతోమంది ఉన్నారు నకిలీ నకిలీ నకిలీ. వీళ్ళందరి చేతిలో ఉండేది బైబిలే, కానీ వారు మరొక సిద్ధాంతాన్ని నమ్ముతారు, మరొక వాక్యాన్ని నమ్ముతారు. ఎందుకంటే అపవాది చేత నడిపించబడుతున్నారు వాళ్ళు. అందుకే చెప్తూ ఉంటాం ప్రియులారు, ఎందుకంటే ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినకండి. మీరు వాక్యం గురించిన అవగాహన కలిగిన వారైతే వినండి. ఎవరైతే వాక్యం గురించిన అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు సత్యం చెప్తున్నారు ఎవరు అసత్యం చెప్తున్నారు, ఎవరు నిజమైన సేవకులు ఎవరు నకిలీ సేవకులు, ఎవరిది నిజమైన సువార్త ఎవరిది నకిలీ సువార్త, ఎవరిది నిజమైన సంఘం ఎవరిది నకిలీ సంఘం, ఎవరిది నిజమైన సిద్ధాంతం ఎవరిది నకిలీ సిద్ధాంతం, ఇవన్నీ తెలుస్తాయి. కానీ అసలు వాక్యమే మనకు తెలియనప్పుడు ఏది నిజమో ఏది అబద్ధం ఎలా తెలుస్తుందండి? అపవాది చాలా కుయుక్తిపరుడు. వాడు ప్రియుల నకిలీ క్రైస్తవుల్ని, నకిలీ సువార్తను, నకిలీ సేవకులు, నకిలీ సంఘాన్ని, నకిలీ సిద్ధాంతాన్ని వాడు తయారు చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, వాడి నకిలీ ఇక్కడతో ఆగిపోదు. చివరికి 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల ప్రకారం వాడు నకిలీ క్రీస్తును కూడా తయారు చేస్తాడు. నకిలీ క్రీస్తు ధర్మ విరోధి అనుంటుంది అక్కడ. అంత మాత్రమే కాదు, అబద్ధ క్రీస్తు అనుంటుంది. ఈ నిజమైన క్రీస్తుకు బదులుగా భవిష్యత్తులో త్వరలోనే ప్రియులార భవిష్యత్తులో నకిలీ క్రీస్తుని ప్రపంచం చూడబోతుంది. చూసారా వాడు ఎంత కుయుక్తిపరుడో? చూసారా ప్రియులారా? ఈ నకిలీ ఎందుకు వస్తుంది అనంటే జాగ్రత్తగా వినండి. వాడు కోరేది ఎప్పుడు ఒకటే, ఏంటంటే ప్రజలు నిజాన్ని నమ్మకూడదు, నకిలీనే నమ్మాలి, అబద్ధాన్నే నమ్మాలి. కొంతమంది చెప్తూ ఉంటారు గోల్డ్ కంటే రోల్డ్ గోల్డే ఎక్కువ మెరిసిపోద్దంట. అది స్త్రీలకే తెలియాలి అది నిజమో కాదు. ఎందుకు అనంటే నిజమే, కొన్నిసార్లు నిజం సరిగా కనిపించకపోవచ్చు, అబద్ధం బాగా కనిపించవచ్చు. ప్రియులారా, ఆ అపవాది సాతాను వాడు మోసం చేయడానికి వాడు చూడండి, వాడు హవ్వ మనసు మీద దాడి చేస్తున్నాడు. రెండోదిగా ఆ దాడి ఎలా చేస్తున్నాడంటే అబద్ధం చెప్పి వాడు దాడి చేశాడు. ఆ అబద్ధాన్ని నమ్మేలా చేశాడు. మన ప్రియులైన అన్యులైన వారిని వాడు అబద్ధం నమ్మేలా చేశాడు. సృష్టికర్తను వదిలి సృష్టిని ఆరాధించేలా చేశాడు. అక్కడితో వాడు వదిలిపెట్టలేదు. క్రైస్తవులను కూడా వదలకుండా వాళ్ళను కూడా వాడు మోసం చేస్తూ నకిలీ నకిలీ నకిలీ. ఆలోచించండి. నేను చెప్పిన ఈ నకిలీ క్రైస్తవులు, సువార్త సేవకులు, సంఘము, సిద్ధాంతం, అలాగే నకిలీ క్రీస్తు, అంత్యక్రీస్తు, ఇది మీరు వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి, ఖచ్చితంగా మీరు తెలుసుకోగలరు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు నిజమైన వాటికంటే నకిలీ వాటిని ఎక్కువగా నమ్ముతారు. ఈ లోకంలో నిజమైన క్రైస్తవుల కంటే నకిలీ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ లోకంలో నిజమైన సువార్త కంటే నకిలీ సువార్త ఎక్కువగా ఉంది. ఈ లోకంలో నిజమైన సేవకుల కంటే నకిలీ సేవకులే ఎక్కువ మంది ఉన్నారు.
నిజమైన సంఘముల కంటే నకిలీ సంఘాలకే ఎక్కువ మంది జనం వెళతారు ప్రియులారా. నిజమైన సిద్ధాంతం కంటే నకిలీ సిద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు నిజమైన క్రీస్తు కంటే అబద్ధ క్రీస్తుని ఎక్కువ నమ్ముతారట. చూసారెంత భయంకరమో. కాబట్టి ఈ అసత్యము నుండి మనం బయటపడాలంటే ఏమి చేయాలండి? వాడు అబద్ధికుడు కదా, ఈ అబద్ధము నుంచి తప్పించుకోవాలంటే ఏమీ లేదు ప్రియులారా, మనం సత్యం మీద మనసు ఉంచాలంతే. సత్యాన్నే నమ్మాలి. అసత్యాన్ని నమ్మకుండా, అసత్యం వైపు వెళ్లకుండా, ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా ఆలోచన ఇది నిజమా అబద్ధమా అనే గ్రహింపు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము ఖచ్చితంగా వాడి అబద్ధాలలోనికి వెళ్ళము అనే విషయాన్ని గమనించండి. ఇది రెండో మాట. మొదటిగా వాడి యొక్క సాతాను యొక్క లక్ష్యం ఏమిటి అనంటే మనస్సును లక్ష్యం ఉంచుతాడు. రెండవదిగా వాడి యొక్క ఆయుధం ఏంటంటే అబద్ధాన్ని ఆయుధంగా వాడుతాడు. ఆ మనస్సు ప్రియులారా వాడు లక్ష్యం చేసినప్పుడు ఆ మనస్సు ప్రియులారా మారకుండా ఉండాలి అనంటే మన మనస్సు దేవుని వైపు ఉంచాలి. మనం మారు మనస్సు పొందాలి. మన మనస్సు మారి నూతనం అవ్వాలి. తరువాత వాడు అబద్ధాన్ని ఆయుధంగా చేస్తాడని చెప్పుకున్నాం. ఆ అబద్ధాన్ని నుంచి మనం విడిపించబడాలి అనంటే మనం సత్యం మీదనే మనసుంచాలి. వాడు దేవుని వాక్యమును ప్రశ్నిస్తాడు, దేవుని వాక్యాన్ని నిరాకరించేలా చేస్తాడు, దేవుని వాక్యానికి బదులుగా అబద్ధాన్ని చెప్తాడు, వాటినే నమ్మమంటాడు. మనం వాటిని నమ్మకుండా వాక్యం ఏం చెప్తుందో అదే నమ్ముదాం, దేవుడేం చెప్తున్నాడో అదే నమ్ముదాం, వాటినే వెంబడిద్దాం. ఈ చివరి దినాల్లో ఇంకా ఎక్కువైపోయింది ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దయచేసి జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఇది రెండవది. మూడో మాట ఏంటి అనంటే సాతాను యొక్క ఉద్దేశం. అసలు సాతాను ఇదంతా ఎందుకు చేస్తున్నాడండి? ఇంత నకిలీ సువార్తను పుట్టించి వాడు మనస్సు మీద దాడి చేసి ఇదంతా సాతాను ఎందుకు చెయ్యాలి అనంటే వాడు ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ మోసగాడి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దేవుని ప్రజలు దేవుని చిత్తానికి అవిధేయులయ్యేలా చేయడానికి అన్నమాట. అంటే ఇదంతా సాతాను ఎందుకు చేస్తాడు? మన మనసుని ఎందుకు గురి ఉంచుతాడు? ఎందుకు అబద్ధాలనే బాణం వేస్తాడు అనంటే మనము దేవుని చిత్తం చేయడం వాడికి ఇష్టం లేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండడమే వాడి ఇష్టం. ఇప్పుడు హవ్వమ్మను కూడా అలాగే కదా మోసం చేసింది. దేవుని చిత్తం ఏంటి? వాళ్ళు ఆ పండు జోలికి వెళ్ళకూడదు, ఆ ఫలము జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు దేవుడిచ్చిన దాన్నంత అనుభవిస్తూ చక్కగా ఉండాలి. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. కానీ ఆ దేవుని చిత్తానికి వారు అవిధేయులయ్యేలా చేశారు. హవ్వ ఆ విధంగానే దేవుని చిత్తానికి అవిధేయురాలైపోయింది. ఆదాము కూడా దేవుని చిత్తానికి అవిధేయుడైపోయారు. సాతాను యొక్క ఉద్దేశం నెరవేరిపోయింది. అలాగే ఈ రోజుల్లో కూడా మన మీద కూడా వాడు ఎందుకు దాడి చేస్తాడనంటే మనము కూడా దేవుని చిత్తం చేయడం వాడికి ఇష్టం లేదు ప్రియులారా, వాడికి ఇష్టం లేదు. అసలు దేవుని చిత్తం మనకి ఎలా తెలుస్తుంది అనంటే దేవుని వాక్యం ద్వారానే తెలుస్తుంది. మరి దేవుని వాక్యం ద్వారా తెలుస్తుంది కాబట్టే వాడు దేవుని వాక్యాన్ని నకిలీ వాక్యంగా మార్చి దేవుని వాక్యాన్నే వాడు చెడిపేవాడిగా మారిపోయాడు. ఇందాకడే చెప్పుకున్నాం, వాడు నకిలీ సేవకుల్ని ఇదంతా ఎందుకు చేశాడనంటే మనం దేవుని వాక్యాన్ని ఎరగడం, దేవుని వాక్యాన్ని ఎరిగి సత్యములో నడవడం వాడికి ఇష్టం లేదు, దేవుని చిత్తం చేయడం వాడికి ఇష్టం లేదు గనక వాడు నకిలీ సేవకుల్ని, నకిలీ వాక్యాన్ని, నకిలీ సువార్తను, నకిలీ బోధకులను వీళ్ళందరినీ తయారు చేసి దేవుని చిత్తానికి మనం అవిధేయులయ్యేలా చేస్తున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి, 119వ కీర్తన 105వ వచనం చూడండి ప్రియులారా. 119వ కీర్తన 105వ వచనం చూడండి ఏముందో. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు ఈయన. అలాగే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి. క్షమించండి, 18 కాదు, 48. 40వ అధ్యాయం 8వ వచనం. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది అంటున్నాడు. అలాగే 33వ కీర్తన 11వ వచనం కూడా చూడండి.
33:11 చూడండి ఇక్కడేముందో. 33:11లో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. జాగ్రత్తగా వినండి. దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు మనం ఎలా తెలుసుకోగలం? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలం? దేవుని వాక్యం ద్వారానే తెలుసుకోగలం. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. దేవా, నా జీవితంలో నేను ఎలా నడవాలో నన్ను నడిపించేది నీ వాక్యమే, నన్ను బలపరిచేది నీ వాక్యమే అంటున్నాడు. అలాగే దేవా, నీ చిత్తమును నేను నెరవేరుస్తాను, ఎందుకంటే నీ వాక్యము నా అంతరేంద్రియములో, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను, నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉంచుకున్నాను, కాబట్టి నీ చిత్తమును నేను సంతోషంగా చేస్తాను అన్నట్లుగా. అందుకే ప్రియులారా, దేవుని వాక్యాన్ని వాడెప్పుడు మార్చి దేవుని చిత్తం మనం తెలుసుకోకుండా చేస్తాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులారా? మనం దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి, దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం చేత మనం నింపబడాలి, ఆయన చిత్తాన్ని మనస్పూర్వకంగా మనం చెయ్యాలి. ఇది దేవుని ఉద్దేశం. అపోస్తుల కార్యాలు 22:14 ప్రకారం మనం దేవుని చిత్తాన్ని ఎరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవుని చిత్తము చేత నింపబడాలి, అలాగే నడిపించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన చిత్తమును మనస్పూర్వకంగా చెయ్యాలి. ఇది మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. కానీ వాడేం చేస్తాడు? దేవుని చిత్తాన్ని ఎరగకుండా చేస్తాడు. ఏం చేస్తాడు? ఎరిగిన అర్థం చేసుకోకుండా చేస్తాడు. తర్వాత ఆ దేవుని చిత్తం చేత నడిపించబడకుండా, నింపబడకుండా చేస్తాడు. చివరిగా దేవుని చిత్తాన్ని మనస్పూర్వకంగా చేయకుండా చేస్తాడు. చివరికి వాడు అనుకున్నదే నెరవేరుస్తాడు. ఎప్పుడైతే ఇలా నెరవేరుస్తాడో మనం ఏం చేస్తామో తెలుసా ప్రియులారా? మనం ఎప్పుడైతే దేవుని చిత్తంలో నడవమో, మనం తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు, మనం ఆలోచించే ఆలోచనలు సరిగా ఉండవు, మనం చేసే కార్యాలు సరిగా ఉండవు, మన జీవితం సరిగా ఉండదు. చివరికి మరొకరికి దీవెనకరంగా ఉండాల్సిన మన జీవితాలు మరొకరికి అభ్యంతరంగా మారిపోతాయి. కారణం ఏంటంటే దేవుని చిత్తంలో నువ్వు లేవు, దేవుని చిత్తానుసారంగా నడవడం లేదు. చివరికి అపవాది నీ పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను ప్రియులారా, దయచేసి చెప్తున్నాను, ముందుగా మన మనసును మార్చుకుందాం. రెండోది, సత్యం మీదనే మనసుంచుదాం. మూడోదిగా ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తంలో మనం నడుద్దాం. అప్పుడు వాడు మన మనసు మీద దాడి చేయలేడు. రెండవదిగా, వాడు మనల్ని అసత్యాన్ని నమ్మేలా చేయలేడు. మూడవదిగా, మనం ఆయన చిత్తాన్ని చేయకుండా వాడు అడ్డుకోలేడు. మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదా 1 యోహాను 2:17లో ఏముందో చూడండి ఒకసారి, నేను చదువుతాను. 1 యోహాను 2:17లో చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో మనం నిరంతరము నిలుస్తాం. నిరంతరము దేవుని చేత దీవించబడే వారిగా ఉంటాం, ఆయన చేత నడిపించబడే వారిగా ఉంటాం. చాలామంది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వివాహాలు చేస్తూ, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గాల్లోకి వెళుతూ, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఇష్టానుసారమైన పనులు చేస్తూ ఎందుకు సమస్యలు తెచ్చుకుంటున్నారనంటే వారు దేవుని చిత్తాన్ని ఎరగడం లేదు, గ్రహించడం లేదు, నింపబడడం లేదు, మనస్పూర్వకంగా చేయడం లేదు. అందుకే వారి జీవితాలు అలా అయిపోతున్నాయి. కాబట్టి మనం ప్రియులారా, మనం బైబిల్లో చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏముందో. త్వరగా తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో మనం ఒకసారి చదువుకుందాం. చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును నైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు.
మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఎపఫ్రా మాదిరిగా ఉన్నాడు ప్రియులారా. ఎందుకు అనంటే ఆయన గురించి పౌలే సాక్ష్యమిస్తున్నాడు. ఓ కొలస్సీలారా, మీకు నేను మాత్రమే కాదు, క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. చెప్పడమే కాదు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎపఫ్రా. ఏమని చేస్తున్నాడనంటే మీరు సంపూర్ణులు అవ్వాలని, అలాగే మీరు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మను నిశ్చయతను మీరు కలిగి ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాడు అన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తమును నేను ఎరగాలి, నీ చిత్తానుసారంగా నేను నడవాలి, నీ చిత్తంలోనే నేను నడవాలి. ప్రభువా, నీ వాక్యాన్ని బాగా చదివి నీ చిత్తమును గ్రహించి నీ చిత్తానుసారంగానే నా బ్రతుకు ముందుకు సాగాలి. ప్రియులారా, ఈ విధంగా మనం ఎఫఫ్రాలాగా ప్రార్థించాలి. మన కోసమే కాదు, మన సంఘబిడ్డల కోసం కూడా ఇదే ప్రార్థన చేయాలి. సంఘబిడ్డల కోసం ప్రియులారా, దేవుడు అంగీకరించే ప్రార్థనలు ఉన్నాయి. అది ఎక్కడ మాత్రమే కాదు, బైబిల్లో మరొక చోట కూడా ఉంది. సంఘబిడ్డలను ప్రభు, మా సంఘబిడ్డలను దీవించు, ఆశీర్వదించు, వాళ్ళకి పలానా దివ్వి. ఇది మాత్రమే కాదండి ప్రార్థన. మన సంఘబిడ్డల కోసం చెయ్యాలి. ప్రభువా నీ సంఘం, మా సంఘబిడ్డలు, దేవా నీ యొక్క చిత్తం ఏంటో వారు తెలుసుకోవాలనైనా, నీ చిత్తమును గురించి సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలనైనా, వారు సాతాను ఉచ్చుల్లో పడకూడదునైనా, వారు సాతాను మోసాల్లోనికి వారు వెళ్ళిపోకూడదునైనా, వారి మనస్సు మార్చుకుంటూ వారు నీ సత్యంలో నడుస్తూ ప్రభువా వారు నీ చిత్తానికి వారు విధేయులుగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, చేస్తున్నామా? ఈ విధమైన ఆశతో మనం మన కొరకు, మన కుటుంబం కొరకు, సంఘం కొరకు మనం ప్రార్థిస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 3 మాటలు చెప్పుకున్నాం. మొదటిగా, సాతాను యొక్క లక్ష్యం, వాడు దేని మీద లక్ష్యం ఉంచుతాడండి? మనస్సు మీద లక్ష్యం ఉంచుతాడు. రెండవదిగా, సాతాను యొక్క ఆయుధం, వాడు ఆయుధం ఏంటంటే అబద్ధాన్ని వాడు ఆయుధంగా మార్చి దేవుని వాక్యాన్ని ప్రశ్నించాడు, నిరాకరించాడు, వాక్యానికి బదులు అబద్ధాన్ని చెప్పాడు, చివరికి మోసం చేశాడు. తర్వాత అపవాది యొక్క ఉద్దేశం ఏంటి అనంటే మనము దేవుని చిత్తం చేయకూడదు, దేవుని చిత్తానికి అవిధేయులుగా ఉండాలి. ఇది వాడు ఉద్దేశం. కాబట్టి వాడు ఉద్దేశానికి మనం వ్యతిరేకంగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని మనం చెయ్యాలి. తరువాత 4వ మాట, మరి ఇలాంటి ప్రమాదాల్లోండి మనం పూర్తిగా వాడి యొక్క మోసం నుండి మనం విడిపించబడి సత్యంలో నడవాలంటే మనకు ఉండాల్సిన రక్షణ కవచం ఏంటి అనంటే, జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యమే మన రక్షణ కవచమై ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యమే మన రక్షణ కవచమై ఉండాలి. రండి, మీకు కొన్ని మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చూస్తే, యేసు ప్రభు అపవాది చేత శోధించబడ్డాడైన 3 ప్రశ్నలు అపవాది యేసు ప్రభుతో మాట్లాడతాడు. ఈ యేసు ప్రభుతో అపవాది మాట్లాడినప్పుడల్లా యేసు ప్రభు ఎలా జవాబు చెప్పాడు అనంటే, ఆయన దేవుని వాక్యాన్నే అపవాదికి జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు ద్వితీయోపదేశ కాండంలో ఉన్న 3 వాక్యాలను ఎత్తి చూపించాడు. ఇదిగో దేవుని వాక్యంలో ఇలా ఉంది, దేవుని వాక్యం ఇలా ఉన్నది అని అపవాదికి ఆయన వాక్యం ద్వారానే సమాధానం చెప్పాడు. అందుకే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తూ ఆయన ఇలా అంటాడు కదా, 6:17లో ఏమనంటే, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంటాడు. ఇప్పుడు ఈ మోసగాడైన అపవాది తంత్రాల నుండి మనం విడిపించబడాలనంటే దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం మనకు ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. దేవుని వాక్యంతోనే మనం అపవాదిని ఎదిరించాలి. జాగ్రత్తగా వినండి. నేను 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పటికే చాలా సమయం అయింది. ఒక 3 మాటలు. 1, మనము దేవుని వాక్యమును ఎరగాలి. దేవుని వాక్యాన్ని ఎరగాలి. అసలు దేవుడు ఏమి చెప్పాడు, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నా కొరకు ఏమి వ్రాయించారు అనే అవగాహన మనకు ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు.
మన చేతుల్లో ఆయన బైబిల్ ఉంచాడు. అలాగే ప్రతిరోజు వాక్యాలు వినే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని సేవకుల ద్వారా ఎన్నో విషయాలు ఆయన నేర్పిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయం 13-15 వచనాల ప్రకారం ఆయన ఆ వాక్యములు మనకు అర్థమగునట్లుగా ఆయన మనకి పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. మరి దేవుని వాక్యాన్ని ఎరగాలని, దేవుని వాక్యాన్ని ఇంకా నేను తెలుసుకోవాలని, దేవుని వాక్యాన్ని ఇంకా ధ్యానం చేయాలని మనకు అనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం ఆ విధంగా ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యం బట్టి నేను ఆయన చిత్తంలో నడవాలి అని మనం ఎప్పుడైనా అనుకుంటున్నామా? ఆలోచన చేయండి. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఒక డాక్టర్ తన వైద్యం చేయాలంటే ఆ డాక్టర్కి సంబంధించిన పుస్తకాలు ఏ విధంగా చదవాలో, ఒక ఇంజనీర్ తను ఇంజనీర్ అవ్వాలంటే దానికి సంబంధించిన స్టడీ తను ఎలా చేయాలో, ప్రతి క్రైస్తవుడుగా బ్రతకాలంటే దేవుని వాక్యం గురించిన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. క్రైస్తవులకు ఏమైపోయిందనంటే వాక్యం నేర్చుకోవడం కంటే వినడం బాగా అలవాటయ్యింది. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని వినాలి, అంత మాత్రమే కాదు, మనం స్టడీ చేయాలి, ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేస్తే ఈ వాక్యం ఏం చెప్తుందో మనకి తెలుస్తుంది. అందుకే కదా ప్రియులారా, పరీక్షా పత్రాలు ఎందుకు పంపిస్తున్నాం? ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కొంతమంది ఫోల్ చేసి చెప్తున్నారు, నిజంగా ఒక నిధిని తవ్వినట్టు ఉంటుందండి. నిధిని త్రవ్వినప్పుడు ఏ నిధి కోసం వెతుకుతున్నామో అది దొరికినప్పుడు ఎంత ఆనందం వస్తుందో, మాకంత ఆనందం వస్తుందండి ఈ పరీక్షలు వ్రాసేటప్పుడు అని కొంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు ప్రియులారా. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మీరు దేవుని వాక్యాన్ని ఎరగాలి. దేవుని వాక్యాన్ని ఎరిగినప్పుడు మనల్ని ఎవరు మోసం చేయలేరు. అపవాది యొక్క ఏ అబద్ధాలకి, వాడి సేవకుల యొక్క ఏ అబద్ధాలకి మనం మోసపోము. రెండవదిగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, అంటే కంటత చెయ్యాలి. ఇది మీకు ఏంటి, మేము కంటత చేయడం ఏంటి? కంటత వాక్యాలు సండే స్కూల్ పిల్లలకే కానీ మనకు కాదు కదా అంటారు. ఓ మాట చెప్తాను ప్రియులారా, కంటతా వాక్యములు సండే స్కూల్ పిల్లల కంటే పెద్దవారికి ఇంకా ముఖ్యం. ఎందుకు అనంటే, ఎప్పుడైతే దేవుని వాక్యంతో మనం నింపబడతామో, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆ సందర్భాన్ని బట్టి ఆ దేవుని వాక్యం మనకు గుర్తొచ్చేలా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే 119వ కీర్తన 11వ వచనంలో, అలాగే 37వ కీర్తన 31వ వచనంలో, 40వ కీర్తన 8వ వచనంలో మనం చూడవచ్చు, దేవుని వాక్యాన్ని వారు హృదయంలో నింపుకున్నారు. అలా చెప్తున్నాను, 119వ కీర్తన 11వ వచనం, 37వ కీర్తన 31వ వచనం, 40వ కీర్తన 8వ వచనం. వీటిల్లో మీరు చూసినట్లయితే దేవుని వాక్యం చేత హృదయంలో నింపుకోవడాన్ని మనం చూస్తాం. అందుకే కదా ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, అలాగే సామెతల గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభంలో కూడా ఉంటుంది, దేవుని వాక్యాన్ని మనం హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ఎలా వ్రాసుకోగలం అనంటే, వాటిని చదవాలి. మనం చదవడమే కాదు, కొన్ని వాక్యాలు కంఠస్థం చేయాలి. మనం కీర్తనల గ్రంథంలో ఉన్న వాక్యాలను ప్రియులారా మనం కంఠస్థం చేస్తే మనం దేవుని స్తుతించటం, ఆరాధించటం నేర్చుకోగలం. దేవుని వాక్యంలో ఉన్న ఒక్కొక్క వచనాలు మనం కంఠస్థం చేస్తే దేవుని చిత్తంలో ఎలా నడవాలో మనం తెలుసుకోగలం. కాబట్టి దేవుని వాక్యాలను కంటత చేయడానికి ప్రయత్నించండి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కంటత ఎందుకు చేయమన్నా? ప్రేమ గురించి మనకు తెలియాలి. ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు, ఎవరైనా మన మీద ద్వేషం చూపించినప్పుడు మనం వాళ్ళని ప్రేమించాలంటే ఈ ప్రేమ గురించి నీకు తెలియాలి ముందు. అప్పుడు నువ్వు ఆ ప్రేమలో ఉండగలవు, ఆ ప్రేమలో నడవగలవు. కంటతా చేస్తున్నామా? ఆలోచన చేయండి. రెండవదిగా, మొదటిగా దేవుని వాక్యాన్ని ఎరగాలి. రెండవది దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, కంటతా చేయాలి. మూడవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, స్టడీ ద స్క్రిప్చర్స్. అందుకే మనందరికీ తెలుసు,
కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనుంది బైబిల్లో. దేవుని వాక్యాన్ని ఏదో చదవాలి కాబట్టి చదవటం కాదు, ఏదో చదవాలి కాబట్టి చదివేయటం కాదు ప్రియులారా. మనం పరిశీలనగా చదవాలి, స్టడీ చేస్తూ చదవాలి. కొన్నిసార్లు ఈ పరీక్షలు రాసేటప్పుడు ఈ చదివేటప్పుడు ఇంతకుముందు నేను ఇది చదివాను కదా, నాకెందుకు ఇది తెలియలేదు అనే ఆలోచన ఎందుకు వస్తుందంటే మనం చదివాము అంతే, కానీ స్టడీ చేయలేదు. కానీ స్టడీ చేస్తుంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో గమనించారా ప్రియులారా? స్టడీ చేయాలి, ధ్యానం చేయాలి, దాని గురించి మనం ఆలోచించాలి. మనం 119వ కీర్తన రాసిన భక్తుణ్ణి మనం చూస్తే అందులో ఉన్న కొన్ని వచనాలను మనం గమనిస్తే, నేను వరుసగా చెప్తాను చూడండి. 119వ కీర్తన 103వ వచనం, అలాగే 147, 148 వచనాలు, 14వ వచనం, 72వ వచనం, 127వ వచనం. మరలా చెప్తున్నాను, 119వ కీర్తనలో 103వ వచనం, 147వ వచనం, 148వ వచనం, 14వ వచనం, 72వ వచనం, 127 వచనాలు. వీటన్నిటినీ మనం చూస్తే ఆ భక్తుడు ఆయన చెప్పే మాటలు 3 మాటలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆయన అంటాడు, దేవా నీ వాక్యము నా ఆహారము కంటే, నా నిద్ర కంటే, నా ధనము కంటే, విలువైన వాటి కంటే నీ వాక్యమే నాకు ఇష్టం, నీ వాక్యమే నాకు విలువైంది అంటాడు. ఈ వచనాలన్నీ తర్వాత మీరు చదవండి. మరి ఇంతకీ మనం అనగలమా ఈ మాట? అవును అవును ప్రభువా, నీ వాక్యము నా ఆహారం కంటే విలువైనది, నా నిద్ర కంటే విలువైనది, నా ధనము కంటే విలువైన వాటికంటే నీ వాక్యమే నాకు విలువైనది అని మనం చెప్పగలమా? ఎప్పుడు చెప్తాము? ఆయన వాక్యాన్ని ధ్యానించే అలవాటును మనం కలిగి ఉన్నప్పుడే చెప్పగలం. జాగ్రత్తగా వినండి. 4వ మాట నేను చెప్పి ముగిస్తున్నాను. 4వ మాట, దేవుని వాక్యాన్ని ఎరగాలి, దేవుని వాక్యాన్ని కంటతా చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. 4వదిగా దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రియులారా చదువుతామో, నేర్చుకుంటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే కంటతా చేస్తామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రియులారా మనము ధ్యానం చేస్తామో, అప్పుడు మనం ఆ వాక్యాన్ని మనం ఉపయోగించగలం. వారన్ వీర్స్బీ అనే దైవజనుడు అంటారు, క్రిస్టియన్ మైండ్ షుడ్ బి ఏ స్పిరిచువల్ కంప్యూటర్ అంటాడు ఆయన. అంటే క్రైస్తవుని యొక్క మనసట ఆధ్యాత్మిక కంప్యూటర్ లాగా ఉండాలంట. ఆధ్యాత్మిక కంప్యూటర్ లాగా అంటే ఏ సందర్భానికి ఏ వాక్యం మనకి తెలియాలో అది మనకి జ్ఞాపకంలోనికి రావాలి. మనం ఆలోచించకుండానే ఆ వాక్యాలు మనకి జ్ఞాపకం వచ్చేయాలట. మరి వస్తాయి నిజంగానే. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అలా నేర్చుకుంటామో, రండి ఒక్క వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయును. అంటే మనం నేర్చుకున్న వచనాలను, విషయాలను జ్ఞాపకం చేసేవాడు మనలో నుండే పరిశుద్ధాత్మ దేవుడు. అసలు నువ్వు చదివితేనే కదా నీకు జ్ఞాపకం రావడానికి, నీవు ధ్యానిస్తేనే కదా నీకు జ్ఞాపకం రావడానికి, నీవు కంటతా చేస్తేనే కదా మనకు జ్ఞాపకం రావడానికి. మనం నేర్చుకునే విషయాలు ఏమి ఆయన జ్ఞాపకం చేయలేడు ప్రియులారా. మనం నేర్చుకోవాలి ముందు. ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుంటే ఆ నేర్చుకున్న వాటిల్లో నుండి మనకి సందర్భానుసారంగా దేవుడు తగిన సమయంలో ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం అపవాది యొక్క పన్నాగల్లోకి మనం వెళ్ళం. వాడు మోసగాడు, మనం మోసపోము. వాడు గర్జించే సింహంలా తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదున, ఎవరిని మోసం చేద్దామని తిరుగుతున్నాడు. ఎవరైతే ఇలాంటి జాగ్రత్తలు కలిగి ఉండట్లేదు వారు మోసపోతున్నారు. వాడు ఉచ్చుల్లోనే బతుకుతున్నారు. అలా మనం బ్రతకూడదనంటే, మళ్ళీ చెప్తున్నాను, మొదటి నుంచి త్వరగా చెప్పేస్తున్నాను, వాడి ఉచ్చుల్లోనికి మనం వెళ్ళకూడదు, వాడి మోసంలో మనం పడకూడదనంటే జాగ్రత్తగా వినండి. వాడు మనస్సును లక్ష్యం చేస్తాడు. కాబట్టి మన మనస్సు చాలా విలువైనది. అది దేవుని చిత్తాన్ని, దేవుని మనస్సును, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండే ఆ మనస్సు మీద దాడి చేసి మనసును పాడు చేయాలనుకుంటాడు. కాబట్టి మన మనస్సు మారాలి, నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి.
దేవుని మీదనే మనసు ఉంచాలి. అప్పుడు వాడు దాడి చేయలేడు. ఒకవేళ వాడు దాడి చేసిన వాడు మనస్సు మీద దాడి చేయాలంటే అబద్ధం అనే బాణం వేస్తాడు. కాబట్టి అబద్ధాన్ని మనం తప్పించుకోవాలంటే నిజమేంటో మనకు తెలియాలి. మరలా చెప్తున్నాను, వాడు దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తాడు, వాక్యాన్ని నిరాకరించేలా చేస్తాడు, అలాగే వాక్యానికి బదులుగా అబద్ధం చెప్తాడు. మనం వాటిని తప్పించుకోవాలంటే మనం సత్యంలోనే ఉండాలి, సత్యాన్నే నమ్మాలి, సత్యాన్నే వెంబడించాలి. అంత మాత్రమే కాదు, వాడు ఉద్దేశం ఏంటంటే అసలు వాడు మనల్ని ఎందుకు మోసం చేయాలనుకుంటాడు, ఎందుకు మన మనస్సు మీద అబద్ధంతో దాడి చేస్తాడంటే మనం దేవుని చిత్తం చేయకూడదని. హవ్వని ఇలాగే మోసం చేశాడు. ఆమె మనసుని ఎన్నుకున్నాడు, అబద్ధం అనే బాణాలు వేశాడు, చివరికి దేవుని ఉద్దేశానికి అవిధేయులయ్యేలా చేశాడు. మనం కూడా దేవుని చిత్తానికి విధేయులుగా ఉండాలి. ఆయన చిత్తమేంటో ఎరగాలి, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన చిత్తం చేత నింపబడాలి, ఆయన చిత్తాన్ని మనస్పూర్వకంగా చెయ్యాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో మన నిర్ణయాలు బాగుంటాయి, మన కార్యాలు బాగుంటాయి, మన ఆలోచనలు బాగుంటాయి, మన జీవితం బాగుంటుంది. ఎఫ్రాలాగా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తాన్ని మేము సంపూర్ణంగా తెలుసుకుంటూ నీ మార్గంలో నేను నడవాలని ప్రార్థించాలి. ప్రియమైన వారలారా, ఈ విధంగా మనం ఉంటూ మనం దేవుని వాక్యం అనే రక్షణ కవచం ధరించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మనం ధ్యానం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రియులారా మనం ఉపయోగిస్తామో, అపవాది మనల్ని మోసం చేయలేడు. మనం వాడిని జయిస్తాము. కాబట్టి ఈ విషయాలను మీరు గ్రహించాలని, ఈ విషయాన్ని గ్రహించి మనం యుద్ధభూమిలో ఉన్నాం, మనం శత్రువు వాడి గురించి మనం తెలుసుకున్నాం, వాడు మోసగాడని, వాడి తంత్రాలేంటో తెలుసుకున్నాం, వాడి లక్ష్యమేంటో తెలుసుకున్నాం, వాడు ఆయుధమేంటో తెలుసుకున్నాం, వాడి ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం, అలాగే మన రక్షణ కవచం ఏంటో తెలుసుకున్నాం. వీటన్నిటిని బట్టి జాగ్రత్తగా ఉందాం, దేవుని మీద ఆధారపడదాం. దేవా, వాడు నా మనసును లక్ష్యం ఉంచినప్పుడు నా మనసు వాడికి లొంగకుండా నాకు నూతనమైన మనసు ఇవ్వండి. ఇంకా నా మనసులో ఏదైనా మార్చుకోకపోతే అది మార్చుకున్నటకు నీ కృపనివ్వండి. దేవా, వాడు అబద్ధం చెప్పి నన్ను మోసం చేయకుండా నేను సత్యమందు ప్రతిష్ఠించబడే విధంగా నాకు నీ కృపనివ్వండి నాయన. దేవా, వాడి ఉద్దేశం నీ చిత్తమును చేయకూడదు అనే వాడి ఉద్దేశాన్ని నేను నెరవేర్చకుండా నీ చిత్తములోనే నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను. నీ కృపనివ్వండి. దేవా, ఇదంతా నేను చెయ్యాలనంటే నీ వాక్యాన్ని నేను తెలుసుకోవాలనైనా, ఎరగాలి. నీ వాక్యాన్ని ఇంకా ధ్యానం చేయడానికి, నీ వాక్యంలో ఎదగడానికి, వాడి యొక్క ప్రతి పన్నాగము నుండి, వాడి మోసం నుండి నేను తప్పించబడ్డానికి నీ కృపనివ్వండి నాయనా అని మనం భారముగా ప్రార్థన చెయ్యాలి. రండి ప్రియులారా, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ రోజున మేము యుద్ధభూమిలో ఉన్నామని, మా శత్రువుని గురించి మేము తెలుసుకోవాలనే వాక్యమును మేము విన్నాం ప్రభువా. మా శత్రువైన అపవాది ఎవరిని మృంగుదునా వాడు తిరుగుతున్నాడని మేము జాగ్రత్త పడాలని మాతో మాట్లాడారు. అంత మాత్రమే కాదు నాయన, వాడి యొక్క పన్నాగాలేంటో మేము చూసాం. వాడు మోసగాడని మేము తెలుసుకున్నాం నైనా. వాడి యొక్క గురేంటో మేము తెలుసుకున్నాం. వాడు మా మనసును గురి చేస్తాడని, లక్ష్యం ఉంచుతాడని. దేవా, మా మనసు మీద లక్ష్యం ఉంచి మాకు అబద్ధాలు నమ్మేలా చేస్తాడని. దేవా, అపవాది అబద్ధాలు నమ్మేలా చేసి నీ చిత్తానికి మమ్మల్ని వ్యతిరేకంగా బ్రతికేలా చేస్తాడని. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే దేవా, మా మనస్సు మారి, దేవా మేము సత్యములో ఉండి, దేవా మీ చిత్తం మేము చేస్తూ, అలాగే ప్రభువా నీ వాక్యం చేత మేము నింపబడాలని, నీ వాక్యం చేతనే మేము నడిపించబడాలని, నీ వాక్యాన్ని ఎప్పుడైతే మేము ఎరుగుతామో, ధ్యానిస్తామో, కంటత ఉంచి మేము జ్ఞాపకం ఉంచుకుంటామో, దేవా నీ వాక్యాన్ని మేము సరిగా ఉపయోగించగలమని మేము తెలుసుకున్నాం నైనా. ఈ వాక్యమును నా ప్రియులందరినీ, నీ సంఘబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా, ఈ వాక్యాన్ని వారు గ్రహించే మనసును వారికి ఇవ్వండి, అర్థం చేసుకునే మనసు వారికి ఇవ్వండి. అపవాది మోసం చేసే ప్రతి సందర్భంలో విజయం సాధించుటకు నీ కృపనివ్వండి. అయ్యా, మేము ఓడిపోవడం నీకు ఇష్టం లేదు, మేము విజయం సాధించాలి, మేము గెలవాలి, మేము నైనా ప్రభా వాడి పన్నాగాల్లో మేము పడకూడదు, నీ ఉద్దేశం నైనా. ఆ ఉద్దేశానికి అనుగుణంగా మేము బ్రతుకుటకు నీ కృప, నీ సహాయం మాకు దయచేయమని వెత్తబడిన వాక్యం మా ప్రియుల హృదయాల్లో ఫలింపజేసి ఆ వాక్యానుసారంగా జీవించి దేవా నీ చిత్తంలో నడవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమె